ఇది మన ఈడియట్ సినిమాలో ఒక పాటను చూసినారు. తల్లిని ప్రేమిస్తాడు ఒకడు, పిల్లిని ప్రేమిస్తాడు ఒకడు, అక్కని ప్రేమిస్తాడు ఒకడు, కుక్కని ప్రేమిస్తాడు ఒకడు అని ఒక పాట ఉంటుంది. నిజంగా పాడ ఈ పెద్ద పెద్ద మనుషులు ఏమంటారు, ఊహించి రాస్తారా లేకపోతే అనుభవించి రాస్తారా అర్థం కాదు. ఈ గీముచ్చట ఏం చెప్తున్నా అయితే, మన బెంగళూరులోనట ఒక ఆయన పిల్లగాడు ఏం చేసిండంటే ఓ కుక్క పిల్లని తెచ్చుకున్నాట. ఏదో దేశం జాతి కుక్క పిల్ల అంట, కుక్క పిల్లని తీసుకొచ్చుకున్నాడు. మంచిగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు పాపం. మరి ఆయన పక్కల వండేది ఏమో పాడై. ఊర్లలో జనాలు ఏమనుకుంటారు అంటే, ఆయన ఇలా పొద్దుగల పేపర్కి వచ్చింది మొత్తం గడ ఇది గాంపచ్చ కాడ కూర్చొని గదే ముచ్చట పెట్టుకుంటారు అంతా. అయితే కుక్క అన్నప్పుడు కుక్క ఏమైనా ఎలకాలం బత్తానికి వచ్చినా, అయితే మనం ఎలకాలం బత్తానికి వచ్చినాం. కానీ ఆ కుక్క కంటే జర పేల బాగాలేదంట. పేల బాగాలేక ఆడంగిడంగా మరి వారం 10 రోజులు నవిసినట్టుంది. నవిసింది అది చచ్చింది. మరి కుక్క చచ్చిపోతే సరే, కుక్క మీద ప్రేమ ఉంటే గడెంగలు పోవాలి, అంత్యక్రియలు చేయాలి, అవసరమైతే నాసోడు పేదలు నలుగురు పిలిపించి పెట్టాలి, లేకపోతే ఇంకా కలిగినోడు అయితే కొంచెం కళ్ళు ఆపిస్తున్నా కానీ అది చేస్తారు. గంతేగా వాళ్ళని చేస్తే దాదాపు ఊళ్ళో అయితే ఇటు సముద్రం పారేస్తే అదే చచ్చిపోయాని అనుకుంటాం. ఏం చేసిండంటే మరి ఆడి ప్రేమ అనాలనా, దాన్ని పిచ్చి అనాలనా, గజ్జ అనాలనా, ఎర్ర అనాలనా, ఇక మీరే చెప్పాలి. అది చచ్చిపోగానే అక్కడ కొన్ని బొంద పెట్టి వచ్చిందంట. బొంద పెట్టి వచ్చి మరి ఏమనుకుంటా పాడైపోయి తను పాన విచ్చుకుందంట. ఆ కుక్కగా అయితే గొలుసు ఉంటుందిగా, అదే గొలుసు తీసుకుని తల్లి ఊరేసుకొని వచ్చినట్టు. ఇక చూడూరి వీళ్ళని ఏమనాలి, మనిషి పానం అంటే అసలు ఈ మానవ జన్మ రావడమే పెద్ద గొప్ప. అసలుంటిది జర్ర చేపల కుక్క చచ్చిపోతే కుక్క కోసం పానం తీసుకుంటూ ఉన్న అర్ర పిలాయన్న ఇక మళ్ళీ బురదవా ఇక. మరి ఇప్పుడు కుక్క కోసమే పుట్టినావా? మరి నీ అయ్యమ్మ ఏం కావాలి? లేకపోతే గట్టినే అన్నయ్య సోపదాలు ఉంటారు, ఆడిగద్దలు మోగద్దలు ఉంటారు. మరి గాలేం కావాలి? కుక్క కోసం పుట్టి కుక్క కోసం చచ్చినట్టయితే తూ అంటారు, జనాలు పాడైపోను. బెంగళూరు అంట, దాని పేరేంది బౌన్సీ పెట్టుకున్నట్ట. బౌన్సీ, ఆయన పేరేమో రాజశేఖర్ అంట. గిసబోంటి జనాలు అలగబడ్డారు. ఏమనాలి, కుక్క ఓ ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు 10 లక్షలు పెట్టి కుక్కని కొనుక్కో, తన మూత్రం తను నాకే స్వభావం ఉంటుందంట కుక్క దగ్గర. ఇది జగవేరే సత్యం. పెద్ద డాక్టర్లు అయినా చెప్తారు, ఎవరైనా చెప్తారు ముచ్చట. కుక్క నాలుక ఉన్నంత పలసగా ఏ నాలుక ఉంటుంది. ఒకవేళ ఆ కుక్క నాలుక పైన ఉండే లాలజలం ఉంటుంది కదా, ఎంతసేపటి కుక్క తన మూత్రం తనే నాకు కుట్టి ఆ కుక్క నాలుక మీద ఎప్పుడు లక్షల క్రిములు ఉంటాయట. దానివల్ల లుక్సానే కానీ ఫాయిదా తెలియదు. ఎందుకంటే అంటే ఇటువంటి ఇట్లా మందలకే పశువులు లేకపోతే అయ్యేటి జీవరాశులు అవి ఉంటాయి, మేకలు గొర్రెలు ఉంటే గైటి కావలుచుకునేదంట. లేకపోతే అది రాజుల కోటల కాడ లేకపోతే డబ్బుగాలు ఇళ్ళు ఉండేదంట. ఇవాళ రేపట్లో భలే పేషన్ అయిపోయింది కుక్కలు సాదుడు. సాదిరు ఇక మరి ఓరి ప్రేమ వాళ్ళకే ఉంటుంది. కానీ కుక్క చేస్తే కుక్కేమటి చేస్తారా నాయన అని జనాలు తూతూ అంటారు. ఇక ఉంటాం మరి ఇక.